హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుషారోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూస్తున్న మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చీరాల అయితే చీరాల, గుంటూరు అయితే గుంటూరు, విజయవాడ అయితే విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు అయితే ఏలూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, అలా హాయ్ అని పెట్టేసి ఊరి పేరు రాయండి. వీలైతే మీ పేరు కూడా మెన్షన్ చేయండి. దీనివల్ల నా వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నాకు ఒక చిన్న ఆశ. నా వల్ల 10లో ఒక్కళ్ళు బాగుపడ్డా సంతోషం. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. కాబట్టి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. అందులో ఒకటి ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఈ ఆర్థికపరమైన అంశాలలో ముఖ్యంగా మనం ఇంటి నుంచి చూద్దాం. వాస్తుపరమైనటువంటి విధానం చూద్దాం. వాస్తు వల్ల కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయా రావా? నేనంటాను ఖచ్చితంగా వస్తాయి అంటాను. ఎందుకంటే గ్రంథాల రూపంలో లేనివి, మా గురువులు మాకు చెప్పనివి, కొన్ని అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నవి ఉన్నాయి. కాబట్టి వాస్తుపరమైనటువంటి విధి విధానాల్లో కూడా ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు ఇంటి నుంచే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని సమస్యలు ఇంటి పరం నుంచే వస్తాయి. అంటే వాస్తులో చాలా చాలా గుప్తము దాగి ఉన్నది. ఎవరికి తెలియని, చాలామందికి తెలియదండి. వాస్తు అంటే ఏదో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు. సో ఇవన్నీ తెలియాలంటే వీడియో రూపంలో మనం అంత టైం కుదరదు. కాబట్టి ప్రస్తుతం కొట్టే తెచ్చులో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఆర్థికపరమైనటువంటి విషయాలు. ఇంటి నుంచి వస్తాయి అంటే ఇంటి నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇంటి పరంగా మనం చూడగలిగితే ఆ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరికైనా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ నైరుతి కానీ లేదా పరమడ నైరుతిలో కానీ కిటికీ కానీ ద్వారము కానీ అంటే డోరు ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు తలెత్తుతాయి. హెల్త్, ఆరోగ్య సమస్యలు అంతకంటే ముందుగా ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. మీరు రీసెర్చ్ చేయండి, ఎక్కడైనా సరే రీసెర్చ్ చేయండి. దక్షిణ నైరుతిలో టాయిలెట్లు ఉన్నా, దక్షిణ నైరుతిలో డోర్స్ ఉన్నా, దక్షిణ నైరుతిలో కిటికీలు ఉన్నా, అదేవిధంగా పరమట దక్షిణలో కూడా ఈ రెండు చాలా చాలా డేంజర్. మేము చెప్తూనే ఉంటాం, నైరుతిలో టాయిలెట్లు పెట్టద్దు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని. దాదాపు నా అబ్జెక్ట్స్లో నేను చూస్తున్నవి ఇవే. 100లో 80% దక్షిణ నైరుతిలో టాయిలెట్లు పెట్టడం లేదా పరమడ నైరుతిలో టాయిలెట్లు పెట్టడం. అంటే వాస్తు మనకు అనుకూలంగా తీసుకున్నాం, వాస్తుకి అనుకూలంగా మనం వెళ్ళలేదు. వాస్తుని మనకు అనుకూలంగా మనం తీసుకొని మనం వాస్తుని ఖూనీ చేసేసాం. ఒక మాటలో చెప్పాలంటే వాస్తుకు అనుకూలంగా మనం ఏమైనా నిర్మాణం చేస్తున్నామా? అసలు టాయిలెట్ అనేది, అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఎక్కడైనా గ్రంథాల్లో ఉందా? మీరు చెప్పండి. ఎక్కడా లేదు. మనకు అనుకూలంగా మనం మార్చుకున్నాం అంతే. సో అటాచ్డ్ బాత్రూంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ బెడ్రూమ్ అంతా, ఆ ఇండ్లంతా వ్యాప్తి చెందుతుంది. సో గత్యంతరం లేదు. మనకేంటిగా పెద్దలు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, హెల్త్ పరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళారు కదా. అందుకని ఇంట్లోనే ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు టాయిలెట్లు అనేది నిర్మించుకోవడం జరిగింది. ఎవరో ఒకళ్ళ అట్లా డైరెక్షన్ ఇచ్చారు, అది కంటిన్యూ అవుతుంది. వాస్తవాలు ఇదే జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరో కూడా వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే అది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ జాతకం కాదండి మీరు చూడాల్సింది, మీ ఇల్లుని 100కి 100% చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట లోపాలు కనబడతాయి. 100% మేము వాస్తుని కరెక్ట్గా మేము ఇల్లు కట్టించుకున్నామండి, మా సిద్ధాంతి గొప్పవాళ్ళు, అది ఇది అంటుంటారు.
ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఆఖరికి నేనైనా సరే, ఎక్కడో చోట లోపం అనేది ఉంటుంది. లేదా టాపి మేస్త్రి అన్న లోపం పెడతారు, లేదా ఆ ఓనర్ అన్న మేస్త్రికి కానీ మైండ్ డైవర్ట్ చేసి నాకు ఇట్లా కావాలంటాడు. ఈ తప్పులన్నీ ఎవరి అంటే ఓనర్వి ఉంటాయి, సిద్ధాంతి ఉంటాయి, మేస్త్రి ఉంటాయి. సో 100% వాస్తుపరమైనటువంటి కరెక్ట్ అయిన ఇల్లు నేను ఎక్కడ చూడలేదండి. ఇది కరెక్ట్ అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి నేను స్కెచ్ చేసిన, ప్లాన్ చేసినా కూడా ఎక్కడో చోట లోపం ఉంటుంది. లోపం అనేది ఉంటుంది, మనం వెతకాలి. మేము ప్లాన్ గీసిన తర్వాత ఆ క్లయింట్ ఏం చేస్తారంటే కాస్త వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం జరుగుతుంది. ప్లాన్ ఇవ్వటం మా వంతు, తర్వాత మేస్త్రిను ఓనర్స్ వాళ్ళు ఇద్దరు చూసుకుంటుంటారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి ఆర్థికపరమైనటువంటి ఒక ఇల్లు కట్టిన తర్వాత, ఈ గృహప్రవేశం చేసిన తర్వాత ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా దక్షిణ నైరుతిలో కిటికీలు కానీ, ద్వారం కానీ, టాయిలెట్ కానీ ఉండటం వల్ల, లేదా పడమటి నైరుతిలో కిటికీలు కానీ, ద్వారం కానీ, టాయిలెట్లు కానీ ఉండటం వల్ల మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ జోన్కి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది చాలామందికి తెలియదు. నేను చూసిన ఏరియాల్లో ఎక్కువగా ప్రకాశం జిల్లాలో పొద్దుల నుంచి చూస్తే ఇలాంటివి ఉంటాయి. దక్షిణ నైరుతిలో స్నానాల గది, టాయిలెట్ రెండు కలిపి ఉంటుంది. తర్వాత కిటికీలు ఉంటుంది, టాయిలెట్లో అనుకొని కిటికీ, పెద్ద కిటికీ పెడతారు, లేదంటే పడమటి నైరుతిలో పెడతారు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ చాలామంది చూడండి. ఇదే ప్రాబ్లం మీ కొలిక్స్ మీ ఇళ్ళల్లో మీరు చెక్ చేసుకుని ఇలానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు, హెల్త్ సమస్యలు ఎక్కువ బాధపడుతూనే ఉంటారు. 100లో 60% ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మిగతాది ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఈ రెండు అన్నదమ్ములు అంటే పక్కనే ఉంటాయి ఆ జోన్ ఎఫెక్టెడ్ అయితే. కాబట్టి దయచేసి అలా ఏమైనా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోండి, లేదంటే సైంటిఫిక్ పద్ధతుల్లో ఆ ఎనర్జీని బ్లాక్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నంత సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.